అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక కథ చెప్పండి అండి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదో దైవ నిర్ణయం అలా జరిగింది అని చెప్పుకుంటాం. చాలా విషయాలు దైవ నిర్ణయాలే కదా జయ. అంతేగా రమగారు, కదా. నేను నమ్ముతాను ఖచ్చితంగా. పోనీ నమ్మవు, మన చేతిలో ఏమీ లేదని మనకు అర్థమవుతుందిగా. అంతేగా, అప్పుడు అప్పుడు లేనప్పుడు నేను నమ్మనండి అంటావు, అయినా సరే అదే కదా, ఏముండదు మన చేతిలో, ఆటోమేటిక్ గా జరగాల్సింది అట్లా ఎప్పుడు జరిగిపోతుంది. ఎలా జరగాలో అలా జరుగుతుంది, అలా జరిగిపోతుంది. అదే అనుకుంటాం. కాలం, దైవగతి, ఇలాంటి పేర్లే చెప్పుకుంటూ ఉంటాం. అవును. ఈ దైవ నిర్ణయాల మీద చాలా కథలు ఉన్నాయి జయ. ఎత్తన్పూడి సులోచనారాణి గారిదని నాకు ఒక గుర్తు, బ్రీఫ్గా చెప్తా. శైలజ అని ఒక క్యారెక్టర్ని చూపిస్తారు, నర్సు ఆవిడ. ఓ హాస్పిటల్లో పనిచేస్తుంది, అది గవర్నమెంట్ హాస్పిటల్ అయి ఉంటుంది బహుశా. ఒక కేసు యాక్సిడెంట్, అతన్ని అటెండ్ చేస్తుంది, కానీ ఆ అమ్మాయి గుర్తుపడుతుంది. అతను ఆ యాక్సిడెంట్ అయిన ఆయన ఈ అమ్మాయికి తెలుసు, స్పష్టంగా క్లియర్గా తెలుసు. దైవవశాత్తు బతుకుతాడు. చాలా పెద్ద ప్రమాదం. తను నర్సు చేసిన ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా అతన్ని కాపాడింది, ఆవిడ చాలా అటెండ్ చేసింది. అయితే అతని భార్యకి పిల్లలకి కబురు వెళ్ళింది, వాళ్ళు వస్తారు. అతను ఆ రోజు సాయంత్రం అందరినీ అడుగుతాడు, నాకు నా పక్కన ఉన్న నర్సు ఏరి అని అడిగితే చివరికి ఆ నర్సుని ఇతని ముందు పంపిస్తారు. అతను గుర్తుపడతాడు, ఈ అమ్మాయి అతని భార్య. ఓ, ఇదివరకు పూర్వకాలం కొంతకాలం క్రితం ఏం జరిగింది, ఇతను ఒక ఫ్రెండు, ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు. అయితే ఫ్రెండ్ తాలూకు అవసాన దశలో ఈ యాక్సిడెంట్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆయనకి అనారోగ్యంగా ఉంది, మా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుందని అతను బాధపడుతుంటే, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆల్రెడీ పెళ్ళైన అయినా కాలేదు. మామూలుగా కుర్రాడు తన స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. పెళ్లి చేసేసుకున్నాడు. చేసేసుకున్నాక వాళ్ళ అమ్మకి అతను లేక పుట్టిన కుమారుడు. ఒక స్వామీజీ వారం వల్ల కలిగాడని చెప్తారు వాళ్ళ ఇంట్లో అందరూ. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు పెళ్లి చేసుకున్నాక అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి. అయితే ఆవిడేమందంటే, స్వామీజీ చూస్తారు, స్వామీజీ చూడాల్సిందే, స్వామీజీని పిలుస్తాను. ఆ స్వామీజీని పిలుస్తారో కథ బ్రీఫ్గానే గుర్తుంది నాకు, ఎప్పుడో చదివాను ఇది నేను. స్వామీజీ వచ్చాక ఈ అమ్మాయి జాతకాన్ని పరిశీలించి, ఈ పిల్లకి సుమంగళి యోగం లేదు, ఈ అమ్మాయితో ఇతను కలిసి ఉండకూడదు, ఈ అమ్మాయితో కలిసి ఉంటే ఇతను బతకడు అని తేల్చి చెప్పేస్తారు. ఆ తల్లి విపరీతంగా ఏడుస్తుంది. నేను చాలా కష్టపడి కన్నాను, ఎన్నేళ్ళో సంతానం లేక ఎన్నో పూజలు చేసి ఒక సంతానానికంటే నువ్వు ఆ ఊరెళ్ళి ఒట్టి ఒక్క మాటతోటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేసావు. ఇప్పుడు దానికి సౌభాగ్యవతి యోగం లేకపోతే, సుమంగళి యోగం లేకపోతే నువ్వు పోతే ఎవరి గతి? నువ్వు గనక ఏమైనా అయ్యావంటే దానికి అన్యాయం అవుతుంది, నాకు అన్యాయం అవుతుంది. ఎవరో ఒకళ్ళకి అన్యాయం చేయి నువ్వు, రెండో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయిని వదిలిపెట్టి నాకైనా తల్లిగా న్యాయం జరుగుతుందని కొడుకుని చాలా బలవంత పెట్టి ఆ అమ్మాయిని పంపించేస్తారు. పెళ్ళయింది, భర్త నుంచి సెపరేషన్ వచ్చేసింది, డివోర్స్ లాంటిది ఏదైనా చేశారో లేదో ఆ అమ్మాయి అతనితో ఉండదు. తర్వాత కాలంలో అతను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కలిగారు. ఇతను ఈ అమ్మాయిని గుర్తుపట్టి ఎప్పటికీ నేను నిన్ను మర్చిపోలేదు, మళ్ళీ నువ్వే నాకు ప్రాణం పోసావు, నువ్వు మాతోటే ఉండు, నేను పద్మకి చెప్తా, అసలు తనకు తెలుసు ఈ విషయం అని చెప్పి చాలా బతిమలాడతాడు, నాతో ఉండు అని. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది, సరే అంటుంది. ఉద్యోగం మానేసి అతనితో వెళ్ళిపోదాం అనుకుంటుంది. మధ్యాహ్నమో సాయంకాలమో అతని భార్య వస్తుంది, చాలా దుఃఖపడుతుంది భర్తను చూసి. అతను చెప్పిన మాటకి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది, భార్య కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ నర్సే రక్షించింది ఇతను, ఆ నర్సు లేకపోతే ఇతను బతికేవాడు కాదు. ఈవిడ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది, అతనితో కలిసి జీవించడానికి నిశ్చయించుకుంటుంది. ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర సామాన్లు అవన్నీ సవరింపులు, ఇల్లు ఖాళీ చేయటం, అందరికీ చెప్పడం చేయాలిగా. అన్నీ అయ్యి రాత్రికి హాస్పిటల్కి తిరిగి వస్తే అతను కనపడ్డు. అడిగేసరికల్లా సాయంత్రం హార్ట్ అటాక్ వచ్చింది అతనికి.
భార్య పిల్లలు ఏడుస్తూ అతని బాడీని తీసుకెళ్లారు. బాగుంది. దైవ నిర్ణయం అంతే. కదా. ఈవిడ కలిసి ఉండాలని లేదు. కలిసి ఉండి అన్నీ అన్నీ కుదుర్చుకుని తల్లి ఒప్పుకోలే, తల్లి దాటిపోయింది, ఇప్పుడు భార్య ఒప్పుకుంది, అయినా సరే అవల. ఎంత హృదయ విదారకంగా ఎన్ని రోజులు భలే హాంట్ చేసింది ఆ కథ నన్ను. ఎప్పుడో ఈ 30 ఏళ్ళైనా అయి ఉంటుంది ఆ పుస్తకం చదివి నేను. అదే అదే. ఈ దైవ నిర్ణయాలప్పుడు ఇలాంటివి గుర్తొస్తాయి. సడన్గా అన్ని కుదిరినా కూడా వీళ్ళకి కుదరందే మనం ఏం చేస్తాం అంతేగా. కదా. అలాంటి ఒక కథ చెప్తా చూడు. కథలో కథ. కథలో కథ, 2 కథలు బోనస్. అంతే. ఈ కథ అయితే నాకు గుర్తుండి ఖచ్చితంగా, పేరు గుర్తులేదు కానీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిందే. పూర్వం అట ఒక ఊళ్ళో మజీద్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఇది కూడా అరేబియన్ నైట్స్లో కథలానే అలాగే గుర్తుంది నాకు. వాడు ఎవ్వరి మాట వినేవాడు కాదు. వీళ్ళు కొంచెం పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక నమాజ్ చేయటం అవి నేర్పిస్తారు కదా, వాడు ఏం నేను చేయననేవాడు. దేవుడు లేడు, ఏం లేడు, అలాంటివేం ఉండవు అనేవాడు. అక్కడ ఏముందని అనేవాడు. దేవుడు దేవుడు చెప్పేది ప్రార్థనా వాక్యాలకి వాటికి వాడు లొంగేవాడు కాదు. వాళ్ళ నాన్న అనేవాడు, ఎవరో ఒక మహానుభావుడు వచ్చి వీడు మనసు మార్చాల్సిందే, దైవజ్ఞుడు వచ్చి మార్చాలి, వీడు మారడు, లేకపోతే వీడిట నాస్తికవాదిగా ఉన్నాడని ఎప్పుడూ తిడుతుండేవాడు. ఆ ఊళ్ళోకి ఒక హజరత్, ఒక గురువుజీ, ఒక ఆయన వస్తారు కదా, ఫకీర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి కొడుకుని పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు నీకు మంచి మాటలు చెప్తాడు, దైవం భగవంతుడు విశ్వాసం కలిగి ఉండటం ఏమిటో నీకు అర్థమయ్యేలాగా చెప్తాడు, వెళ్ళమన్నాడు. వీడికి ఇష్టం లేదు, కానీ సరే అదేమిటో దీని అంతు తేల్చేయాలి, ఆయన అందరి మనసు మారుస్తాడట ఫకీర్ గారు. అందుకని వీడు పిల్లవాడు ఈ మజీద్ అన్నవాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కూర్చోబెట్టి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, రేపు ఎక్కడికి వెళ్తావు, నీ దారి ఏమిటి, నీ మనుషులు ఏమిటి, వీళ్ళు ఎలా వచ్చారు, అవన్నీ బోధించాడు. దైవ నిర్ణయాన్ని తప్పటం ఎవరి వల్ల కాదురా అన్నాడు. ఏమిటి దైవ నిర్ణయం? ఇవాళ నేనేం తినాలో, ఏం కట్టుకోవాలో, రేపు నేనేం చేయాలో అని నావి నిర్ణయాలు, నేను డిసైడ్ చేసుకుంటా. సహజంగా జరుగుతుంది పిల్లలు పుట్టడం. నేనే వీళ్ళ కుమారుడిగా జన్మించాలలేదు, ఎవడో ఒకడు అయ్యాడు, ఎవడో ఒకడు పుట్టాడు, అది నేనయ్యాను, అంతే అంతే తప్ప అంతకంటే ఏం లేదు. నేనేం తినాలో భగవంతుడు కాదు కదా అంటే ఈయన ఏమన్నాడు, కాదురా నాయన, దానే దానే పే లిఖా హోతా హై ఖానే వాలే కా నామ్ అన్నాడు. నీ ప్రతి గింజ మీద మన పేరు, నీ పేరు ఉంటేనే నువ్వు తింటావు, లేకపోతే నువ్వు తినవు. నీ పేరు లేదు, ఈ పూట మీ ఇంట్లో వంట వండినా నువ్వు తినవు. ఎన్నిసార్లు జరుగుతుంది అట్లా? బాక్సులు తెచ్చి కూడా తినకుండా పట్టుకుపోతాం మనం. అలాగే అవుతుంది. ఎక్కడ నీళ్లు, ఎక్కడ తిండి ప్రాప్తం ఉందో అక్కడికి వెళ్తావు నువ్వు అనేసరికల్లా ఇవి ఒప్పుకోలే, నేను ఒప్పుకోను, ఇవాళ నేనేం తింటానో చెప్పండి అన్నాడు. ఈయన ఫకీర్ బాగా చూసి, నువ్వు ఇవాళ పాయసం తింటావు అని చెప్పాడు. సర్కల్ పాయసమా, చచ్చినది, అసలు నేనేం తిన్న ఇవాళ. మీరు అన్నారు కదా పాయసం తింటమే దైవ నిర్ణయం అయితే, నేను ససేమిరా పాయసం తిన్ను, అసలు నేనేమి తిన్ను ఇవాళ. మీ దైవ నిర్ణయాన్ని నేను తప్పు చేసి చూపిస్తా, నిజాయితీగా ఉంటాను నేను కూడా అని చెప్పి బయటికి నడుచుకుంటూ పోయాడు. ఇంటికి వెళ్తే అమ్మో పక్కింటి వాళ్ళు ఎవరైనా పాయసం చేసి తెస్తారేమో అని చెప్పేసి ముందు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి మొహం చూపించి బయటికి పారిపోయాడు. ఎవరిళ్ళకి వెళ్ళాల, ఎవరింటికైనా వెళ్తే ఎవరింటైనా పుట్టినరోజో, పెళ్లి రోజో, పండగో, తీపి తినాలనిపించిందో అని పాయసం చేస్తారేమో. ఓకే. ఎవరిళ్ళకి వెళ్ళాల. మధ్యాహ్నం అయ్యేసరికల్లా అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోయాడు. ఏవైనా ఇళ్ళు వాకిళ్ళు ఉన్న చోట ఆగితే ఎవరైనా ఒక్క పిసరైనా పాయసం ఆఫర్ చేస్తారేమోనని మండే ఎండలో కాలుతున్న ఇసుకలో నడుచుకుంటూ ఊరికి 9-10 మైళ్ళ అవతల ఎక్కడెక్కడో ఉన్న ఒక అడవిలోకి పోయాడు వాడు. కాళ్ళు కాలుకుంటూ, ఎండ మాడిపోతుంది, నెత్తి మాడిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి, తిండి తిప్పలేం లేవు, తింటే పాయసం అయిపోతుంది, పొరపాటునో గ్రహపాటునో తినాల్సి వస్తుంది. అంతేగా. పోయి 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 చివరికి ఒక అడవిలోకి చేరాడు. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు, అన్ని చిటి చిటి చితక పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవేమి నీడగా లేవు. ఈ మర్రి చెట్టు మంచి నీడగా ఉంది. పోయి ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. నీడలో కాసేపు కూర్చున్నాక, నీడలో కూర్చుంటే ఎవరైనా దారే పోయే వాళ్ళు ఏ తీపైనా తనకి పెడతారేమోనని చెట్టెక్కి కూర్చున్నాడు. 3:30 అయింది. ఆ సమయానికి ఈ దారి వెంబడి ఒక పెళ్లి గుంపు వెళ్తోంది. వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు. ఎండకి మాడి చచ్చిపోతున్నాయి ఒంటెలు గింటలు అన్నీను.
అబ్బో పెద్ద మర్రి చెట్టు ఉందిరా, ఈ చిన్న చితకా చెట్లు కాదు, పెద్ద చెట్టు ఉంది, పదండి పదండి చెట్టు కిందకని అందరు పొలోమని గుంపంతా చెట్టు కిందకి వచ్చారు. వంటల్ని పక్కకు వదిలిపెట్టి జనం అంతా చెట్టు కింద చేరారు. అమ్మయ్య బాగుంది, ఏదైనా చేసి తిందాం కాస్త అనుకున్నారు. చిన్న చిన్నవేవో కరకరలు మెరబట్లు తెచ్చారు కానీ పొట్ట నిండేలాగా లేదు. తొందరగా అయిపోవాలి, సులువుగా అయిపోవాలి, 1 పార్ట్ మీల్. అంటే వాళ్ళలో ఒకడన్నాడు, మనం పొద్దున్న తీసిన బోళ్ళని పాలున్నాయి, విరిగిపోతాయి, పాలు పోసి పాయసం చేసేయండి, తలా ఒక కప్పు తినేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. సరైన 3 రాళ్ళు చేర్చారు, చుట్టుపక్కల ఉన్న 4 పుల్లలు పెట్టి వెలిగించారు, ఒక పెద్ద డేక్సా పెట్టి పాలు పోసారు అందులో. తర్వాత వాళ్ళ దగ్గర సేమియాలు ఉంటాయి, వీళ్ళు సేమియాలు చేసుకుంటారు కదా ఇంట్లో. ఇది ఆ ఉడుకుతున్న బాగా మరిగిన పాలలో ఇంత పంచదార పోసి ఇన్ని సేమియాలు ఎత్తి దాన్ని మొహాన్ పడేసి ఏవో తిండి ఇవి వేస్తారు కదా అందులో కొంచెం తీపి మన గుమగుమలాడే పదార్థాలు అవన్నీ వేసి కొత్తలాడుస్తున్నారు. తీపి వాసన వస్తుంది పైకి. మనవాడు బిసుపోయి కూర్చున్నాడు, నిద్ర పట్టేసింది వాడికి. కింద మనుషులు ఉన్నారని పట్టించుకోలే, బాగా నడిచాడు కదా ఎండకి, అడవంతా తీయటి వాసన అలుముకుంది. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే చాలు, పాయసం దగ్గర పడిపోతుంది, దింపుకుందాం అనుకున్నారు. ఈ లోపల దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. కొన్ని గుర్రాలేవో వస్తున్నాయి, వాటితో పాటు చాలామంది మనుషులు వస్తున్న సందడి తెలిసింది. చూసేసరికల్లా ఒకడు చెట్టెక్కి పైకెక్కి చూసి, అయ్య బాబు ఇంకేముంది, దోపిడీ దొంగలు వచ్చేస్తున్నారు, మనమేమో పెళ్లి వాళ్ళం, ఇంకా పెళ్ళికి వెళ్ళనే లేదు, బంగారం డబ్బు గిబ్బు వేసేస్తారేమో, పాయసం లేదు గీసం లేదు పదండ్రా అనగానే మొత్తం గుంపంతా గబగబా వాళ్ళ ఒంటలు ఎక్కేసి, చిన్న చిన్న బళ్ళున్నాయి ఎక్కేసి పరుగు పాయసాన్ని వదిలేశారు. ఆ దొంగలేమో పెద్ద చెట్టు, వాళ్ళకి తెలుసు అడవిదారిని తిరిగే వాళ్ళకి పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ ఉంటాయో తెలుస్తుందిగా, మర్రి చెట్టు కిందకి పదండ్రా అని అందరూ పొలోమని మా దొంగల గుంపంతా మర్రి చెట్టు కిందకి చేరింది. చేరేసరికల్లా ఏముంది, చెట్టు కింద ఇంత పెద్ద పొయ్యి, దాని మీద ఇంత డేకిసా, దాని నిండా తీయగా తీపి వాసనలు వేలాడొస్తున్న పాయసం కనపడింది. కనపడేసరికి ఏమనుకున్నారు, అడవిలో ఎందుకు చేసి పెట్టారు పాయసం? ఎవరో మన చంపడానికి ఈ ప్రయత్నం చేశారు. పాయసానికి ఆశపడి తింటామని ఏదో విషం కలిపి ఉంటారు. ఎంతమంది చచ్చామో చూడ్డానికి ఎవడో ఒక మనిషిని ఇక్కడ పెడతారు అని వెతకండిరా అన్నారు. మొత్తం అన్ని పక్కల వెతికారు. పెళ్లి వాళ్ళేమో పరుగులు తీస్తూ పారిపోయారు. వాళ్ళు వీళ్ళకి కనపడలా, వాళ్ళు ప్రాణభయం కదా, మామూలుగా నడిస్తే స్లోగా వెళ్ళేవాళ్ళు, పరిగెత్తేశారు. ఎవరు ఉన్నది లేదు ఇక్కడ. ఇంత పాయసం చేసి ఎందుకు పెడతారు? ఏదో ఉంది ఇక్కడ ఎత్తు. అంతా వెతికారు. తీర చూసి ఆ చెట్టు మీద చూడండి రండి, చెట్టు ఎక్కితే ఏముంది, తాడుతో తనని తాను కట్టేసుకుని ఒక కొమ్మకి మంచి నిద్రలో ఉన్న మనవాడు కనపడ్డాడు. ఈ మసీద్ కనపడంగానే, దిగండి మహానుభావ దిగండి, కిందకి దిగండి అని పిలిచారు. పిలిచేసరికల్లా వీడు దిగమహేసి నేను దిగనన్నాడు. వాడికి పాయసం వాసన వచ్చేసింది. అమ్మో ఇక్కడ ఏదో కొంప మునిగేలా ఉందని నేను రానుగాక రానన్నాడు. దిగుతావా దిగవా అని బెదిరించారు. వాడు ఏమైనా సరే నేను దిగనంటే 2 దొంగలు పైకి ఎక్కి 2 పీకి కొట్టి కిందకి దించారు. దించాక పాయసం రుచి చూడండి హజరత్ మీరు అని పిలిచారు. నేను తిన్నన్నాడు వాడు. ఎందుకు తినడు? నేను తిన్ను పాయసం అంతే అనగానే, ఇందులో విషం ఉంది, వాళ్ళు ఏదో కలిపారు, మొత్తొచ్చే పదార్థం ఏదో కలిపి ఉంటారు, వీడు అందుకే తిన్నంటున్నాడు. ఏ చెట్టు కింద పాయసం ఉందో ఆ చెట్టు మీద పడుకుని చూస్తున్నాడు. గుడ్లగూబ అంటే ఏమిటి అర్థం? గుడ్లగూబలాగా ఏమిటి అర్థం? మనం తినటం కోసమే వీడు చూస్తున్నాడు. తింటావా తినవా అని అంత బతిలాడినే వీడికి ఏడవడం మొదలుపెట్టాడు. నేను తిన్నో అని ఏడుస్తుండే సరికాల వీడు విషం ఉంది కాబట్టి వీడు ఏడుస్తున్నాడు. మరి పట్టుకుంటారా వీడిని అని చెప్పేసి ఆ పాయసాన్ని వాళ్ళ దగ్గర ఏవో చిన్న చిన్న లోటాలు ఉన్నాయి, ఆ పొయ్యి ఆర్పేశారు. పాయసాన్ని చల్లార్చారు. చల్లారిన కొద్దీ ఇంకా చిక్కబడి మంచి గుమగుమలాడి వాసన వస్తుంది. 2 వెనకాల రెక్కలు వెనక్కి పెట్టి గట్టిగా చేతులు బిగిచ్చేసి ఇంత పాయసం తీసి నోట్లో కుక్కి మొత్తం పీకలమయ్యా పాయసం తినిపించేశారు. తిన్నాక వాడికి ఏం కాలేదని చూసుకొని మిగిలిన పాయసం తినేసి వాడిని వదిలిపెట్టిపోయారు. ఈ పాయసం తినవాడు ఏం చేస్తాడు? కాళ్ళు ఈడ్చుకుంటూ ఫకీర్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాయన కులసాగా ఉన్నావా అన్నాడు. పాయసం తిన్నానండి అన్నాడు. నేను చెప్పే కదా నాయన, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందులో నీ ప్రయత్నం కూడా ఉందనుకో, నువ్వే ఏదైనా అనుకున్నావు అనుకో కాస్త అటు ఇటుగా, అదంతా నా ప్రతాపం అనుకుంటావు. నువ్వు ఏముండవు ప్రతాపాలు ఇక్కడ, రాసుకుని వస్తావు, రాతను బట్టి అవుతుంది. నువ్వు రోజు ఒకే దారి నడుస్తావు, ఒకనాడు పళ్ళు రాలుతాయి నీకు కింద పడి. రోజు నడిచే దారేగా, ఎందుకు నాకు ఇది జరిగిందంటే పైన రోజు అదే దారిని నడిచెళ్తావు.
ఏదో ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. ఏనాడు రాలా, ఇవాళ వచ్చింది. ఎందుకు? రాత. రాసుకోవటం. అన్నీ రాసుకొచ్చినవే నాయన, దైవ నిర్ణయం ఇలా ఉంటుంది అని చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, రెండూ బాగున్నాయి. నమస్తే అండి. నమస్తే చెయ్యి.